మీ అబ్బాయి పెళ్లి కాళ్ళు చూసినప్పుడల్లా నా పిల్లమే గుర్తు రావట్టే. లగ్గమే 2 సంవత్సరాలు అవుతుంది, నా పిల్లని పంపిస్తలేదు. బాబాయ్ ట్రాయ నువ్వేదా ఏంది పెళ్లి ఎత్తి పిల్లని పంపిస్తలేదా మా అత్త? ఏంది కోసం పెళ్లి కాళ్ళు చూసినప్పుడు అలా నాకు అదే గుర్తు రావట్టే. రాకపోతే లగ్గం చేసినావా నాకు నువ్వు? పంచాయతీలు పెడితే కాదురా నీ అబ్బా మా అత్తనోట్ల మన్నమోయా అది అత్తలేదా నా పిల్లం అత్తలేదా? ఇంకెన్ని రోజులు ఇట్లా పీను కట్ట లెక్క అయింది, ఇంకా అది అత్తలేదు. మరి ఏం చేద్దాం చెప్పు, దానికన్నా సిగ్గు లేకపోతే నాకన్నా సిగ్గు లేకపోయా. మా పిల్లానికి మా ఉన్నది అర్థమని మా అత్త ముందు పంపిస్తలేదు. ఎట్లయితే ఇలా పంచాయతీ పెట్టినాం కదా, మరి ఇలా పంచాయతీలో పెద్ద మనుషులు ఏమైనా మాట్లాడతారో చూద్దాం. నా తెలియదు అబ్బాయి రాబోదు నేను దూరేసుకొని చచ్చిపోతా. నువ్వు చత్తులని నాకు కూడా పడుతుంది. నాకు ఎందుకు వేసిన అట్లా చెప్పు లగ్గం ఇవాళ నాకు ఇప్పుడు దాన్ని తీసుకురాకపోలే అనుకో. ముద్దుగా ఉండే ముద్దోలో మొగడు దొరికాయి. ఓ ఇల్లు లేదా ఇరవట్లేదా పైసా పని చేయడా ఇంకా మన ఇల్లు అన్న ముద్దుగా ఉన్నది. చేసేటప్పుడు ఏం చేసావు? బంగారం అసలు మొగని గట్లా అనబడుతున్నావు. నేను పోతా అంటే తోలుతలేవు. అయితే నా తోటలకు లగ్గాలయ్యి అత్తగారింటికి పోయి మొగలతో సంసారం చేసి 4 పోరగాళ్ళని కానీ నేను చూడు లింగులు ఇటుకు అనుకుంటే ఇన్నేసి ఒకలా ఆడుకుంటుంటాను. అంటే పని చేయడానికి పోతానని చూస్తానువా? పని ఏంటే పని ఏమో ఏం పెట్టి చేస్తాడే నిన్ను? ఏదో చేస్తాడు, చేసుకున్నాడు చాదడా? ఎట్లా చేస్తాడు వాడు? ఊరికి తిరగబట్టి ఎట్లా చేస్తాడే నిన్ను? చాస్తాడు. పోతావా? నేను విడిచిపెట్టి పోతా. ఎట్లా పోతావా నువ్వు? పోతా. నేను నాకు తెలియదు, నేను తోలుతా. తోలా నేను మనకి ఏం లేదు. తోలా నేను భూమిలో చాలేదు. ఏం లేకుంటేమో నేను తోలా అసలు తోలా. మరి అసలు నేను పెళ్ళి ఎందుకు చేసినావు? తోలా వానికి కిడాకులు ఇచ్చి ఇంకోరికైనా ఇంతగా తోలా నేను. దెబ్బలు చేసుకుని నాకు బాగా నేను తోలా వానికి. నేను పోను. తోలా నేను పోతాను. వేరేటోళ్ళు వద్దు. ఇలా పంచాయతీ ఉంటే దరిద్రమో కదా. పంచాయతీ ఏమైనా కూడా నేను సరే ఇలా పంచాయతీ ఏం చెప్తారు ఇందో. ఏం చెప్పిన వాళ్ళు అద్దన్న నేను పోతా. అత్తనే పోతావా? పోతా. పో నేను చచ్చిన అనుకోను పో. ఏందమ్మా మరి అసలు లగ్గం ఎందుకు వేసినావు నాకు? లగ్గమైన చేసినట్టే పైకి పని చేస్తాడని చేసిన వాడు పని చేయడా పాడేయడా ఊరు ఎదుర్కొంటున్నా అంటే చూసుకుంటే ఎట్లా అంటావా నువ్వు? చేసుకున్నాడు సాగడానే. ఎన్నడే సారే సారే నా ఇంటికాడ ఎదుర్కొంటాడు. నువ్వు తోలుతాను కదా తోరాదు. నా తోలంది ఎట్లా చేస్తాడే? పని చేయడానే నా ఇంటికి తీసుకొచ్చుకున్నా. నువ్వు చూసినవాడిని తోలుతాడు కదా పని చేస్తాడు. పెళ్ళి అయినాక తెల్లారే పట్టుకోను ఇక ఎప్పుడు తాగకపోయినా వాడు తోలాడు వాడు పని చేయడు పాడు చేయడు సపడే కూకో. తోలే ఊకో ఏంటి దండం పెడతా ముద్దు ఉండవే నువ్వు. తోలే ఉంటే బాల్చిన కాలు మొక్క అద్దే వాడు వాడు అద్దే ఈయన మళ్ళీ మంచి మోడు దొరుకుతాడు వాడు. నేను దత్త అయితే నేను కూడా దత్త తింటాను. అట్లా అనకే అద్దు వాడు నీ దండం పెట్టి అద్దే వాడు తోలినాక అప్పుడు పని చేస్తాడు. వాడు చేయడు అసలే చేయడు. వాడు మొద్దు ఉన్నాడు కానీ వాడు పని చేయడు పాడు చేయడు. వాడు ఊరు నిండా తిరుగుతాడు కానీ పని చేయడు వాడు. మనవరాలు వద్దా అని ఎరడానికి ఇత్త మాత్రం ఏవద్దు వేరేటోళ్ళే వద్దు. బాగానే మంచుకున్నాడు వాడు అద్దు అస్సలే అద్దు వాడు. ఈయన చెప్పింది తినత్తలేదా నీకు? తల్లి చెప్తే తినత్తలేదా నీకు? చెప్పుడు కాదు నువ్వు అవన్నీ చెప్పకు. నేను పోతా. సరే ఇవాళ పంచాయతీ కాడ చూద్దాంతి. మరి పంచాయతీ కాడికైనా కదా వస్తావు కదా. పెద్ద మనుషులు ఏం చెప్తావు కదా ఇంకా. పెద్ద మనుషులు కాదే నీకు. నీ బిడ్డ ముఖ్యమా పెద్ద మనుషులు ముఖ్యమా? నా బిడ్డ సంసారం ముఖ్యం. మరి తోలు నీకు సంసారం చేస్తా నేను ఎందుకు వాడు పని చేయడే చేస్తాడే. నువ్వు తోలినాక తెలుస్తుంది కదా పని చేస్తాడు చేయడే. చెప్తుంది వాడు పని చేయడు పాడు చేయడు వాళ్ళు అబ్బా అదే అమ్మా వాడు పని చేయడు పాడు చేయడు వాడు ఊరు నిండు పని ఎందుకే పైసలు మీద పట్టుకొని చేస్తావా నేను చచ్చినప్పుడు? పని పెట్టి ఇంకోటి మంచి చూసి నాకు ఇంకోటి వద్దు. ఏమద్దు నాకు ఇంకోటి వద్దు. అరే ఈయన సత్తమారి పోరి చెప్తే పోతేనే వాడు వాడు అస్సలు అద్దు. మా ఆయన ముద్దుకుంటాడే. వాడు ఏం ముద్దుకున్నాడే కర్రీ ముట్టు ముట్టు పాడబడ్డాడు. అమ్మా చెప్పు తింటాడు కందగడ్డ గట్టిగా ఉంటాడే. వాడు సోపు లెక్క ఉన్నాడు. వాడు పని చేయడు మన చేయడు చేస్తాడే. వాడు ఏడు బిడ్డ వాడు తాగుకుంటా సోపు లెక్క ఉంటాడు వాడు. ఇప్పుడు దోలా అంటావు. తోలా. అయితే నేను పోయి చస్తా. తోలుతావా పంచాలు ఏం చెప్తారు తోలుతా. మరి తోలుతావు కదా. తోలపోతే నేను మందలు చస్తా. సరే మరి ఇప్పుడే నాన్న 7 గంటలకు రమ్మను. తోలపోతే నేను చస్తా. ఏమైనా ఈ పంచాయతీ ఇవ్వాలని ఉడుతుంది అసలు. పాపం 2 ఏళ్ళ వాళ్ళు తిప్పల పడబట్టి. నిజమేనే, కాకపోతే వాళ్ళు చెప్తే ఇంటే తొందరగా కొడుతుంది కానీ చెప్తినపోతే మనం ఏం చేస్తాం? వింటారు పాడ ఈ పిల్లోటి మాట్లాడబట్టి పిల్లాడు మాట్లాడబట్టే. పెళ్ళి 2 ఏళ్ళు అయింది అసలు. వాళ్ళు ఎన్నడే చక్కగా సంసారం చేసింది. ఆ పూరం దగ్గర ఉండాలనే బలం తీసుకుపోవాలనే పట్టుదల ఉండాలి. అప్పాడు తెలుగుకాలు కూడా నీకు తెలియదు. చాలా తెలుగుకాలు కూడా ఆ పూల ఎట్టిపోతున్నట్టుంది అసలు. అంతేనా? అది పూల ఎట్టిపోరైతే వాళ్ళు అవన్నీ చెప్పాలి కదా. చెప్పాలి అవ్వాలి. తల్లిదండ్రులు చెప్పుకోకపోతే వాళ్ళు చెప్తారు మరి. ఏమో ఎందుకు తయారైన ఏ అమ్మ ఇక ఈ పంచాయతీ అయితే నేను కిటికెళ్ళి ఇటే పోతా అంత ఏమంటే పిల్లలు చూడు వచ్చిండో నేను ఇడిచి పెట్టేది
అదే కదా మన దగ్గర. నోరు ఆపే ఆ నోరు ఏం నోరు ఆపు అరే ఏమున్నా నీకు అంటావరా పగ్గు అంటావరా వానికి ఎందుకు కొడుతున్నావే? మీకు చెప్పు తింటా నీ అవ్వ ఇంకెన్ని రోజులు తిప్పుతావే ఇట్లా పంచాయతీకి ఏం చేయాలరా ఇగ్గు కచ్చుకోని పిల్లని దానికి అత్తానున్నది మా అత్తమ్మ పంపిస్తలేదు కాదే నీ అవ్వ నీ అత్త ఇగ్గు కచ్చుకో అద్దంటాను అదే పని అయితే ఇక ఇలా పంపిపోతానికి ఉందిడే ఇక అది ఎట్లా పాడైందిరా ఎట్టునో మరి ఎవరైతే ఆఖరికి అర్థమవుతుందా వచ్చిరా అమ్మా వచ్చినాం వచ్చినాం వీళ్ళేనా కట్టలేరు వాళ్ళు ఇంకా ఎప్పుడు లేట్ అయినా అనవీలది అంతే అందరూ వాళ్ళకి పట్టలేదే రావుల వాళ్ళకి పట్టేట ఉండదు అసలు అప్పుడు కావాలంటాడు కానీ ఆయన పోడు మీద మీద అంటాడు నువ్వు కాడ కూర్చున్నావే మాట్లాడుకో రాయే నువ్వు రా. నువ్వు మాట్లాడుకోరా మొదలు పెట్టిన అయితే నీ అత్త నువ్వు దా ఫస్ట్ రా. రాయే ఏం మళ్ళీ మాట్లాడాలి ఇంటికి కాడ కూర్చున్నా నీ అవ్వ 2 ఏళ్ల నుంచి పంచాయతీ చెబుతలేదా ఏం లేదా ఏం మాట్లాడమంటావురా ఇంకా అయ్యో దేవతలే అంటే మీరు తీసుకోవాలి మనుషులు ఉన్నా కదా అమ్మ నువ్వు ఎందుకు పెద్ద మనిషి నాకు అది అంత ఇష్టం నాకు దాని గురిష్టమే అంతే అత్త ముందే బట్టే అరే నీకేమైనా బుద్ధి ఉందా కూడా ఈ పెద్ద మనుషుల ముంగట అత్తమ్ముండా అని తిట్టచ్చా మామగా నాకు ఇట్లా అత్తని పట్టుకుని అత్తమ్ముడు అంటాను ఇంకా మేము లేనప్పుడు ఎన్ని అన్నావు కదా పాపం పక్క వానికి అత్త అన్న విలువ లేదు ఏం లేదు గట్టినే విలువ లేకుండా తిడతాడయ్యా అరే చూసినావా నీ ముందంటే అల్లడాన్ని విలువ లేకుండా ఆడిడు అంటాంది అరే నువ్వు అన్నారు కదా పెద్దగా ఏమన్నా వాళ్ళకు రీతి రేది దివాలేని మాటలు మాట్లాడతారు నీకు తెలుసా అయ్యో ఏం మాట్లాడినావు మేము సరే అమ్మా ఆడపిల్ల ఆమె ఆవేశం కొద్ది ఏదో అన్నది పాపం నువ్వన్నా చదవకపోద్దా దాన్ని కూడా అవసరం ఉందా లేదా అసలు బావా మంచుకున్నావా మరి ఏంద్రా నీకు బావా అని అంటున్నావు బుద్ధి లేదురా నీకు ఇక బాగా కాకపోతే ఏంటిది అట మరి లగ్గమే చేసే ఏ ఆగరాలే నువ్వు ఇంత నువ్వు సర్పంచ్ పటాలా పిల్లని చూడు వచ్చినప్పుడు రొడ్డం కాంచెలు మాదే అన్నాడు నేను నమ్మి పిల్లని ఇచ్చిన తెల్లారి తెలిసింది ఇంకేం లేదు గుంట భూమి లేదని తెలిసింది ఆయన నీ పిల్లని ఎట్లా చదువుతా చెప్పు అయితే ఇంకొకటి ఉంటుందమ్మా ఎక్కడ అబద్ధం ఆడినా ఆడకపోయినా కూడా పెళ్లి సంబంధం కాడ మాత్రం 100 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి చేయాలంటారు పెద్దలు గట్ట ఎప్పుడు దానికంటే ఎప్పుడు తెలియాలంటారు లేని మంది చూపిస్తే ఎట్లుంటది అది అప్పుడు ఉండగానే ఇది తప్పే ఏదో ఎందుకు అట్లా ఎందుకు బొంకింది అంటే పాపం పొలాలు అగ్గోలు ఉన్నది ఉన్నది చెప్పుకోవాలి మందిని చెప్తాను షేర్లో పోతా తిట్టరా వాళ్ళు అట్లా చెప్తే నువ్వు ఇది ఇవ్వనుకున్నాడు ఇటువంటి పొలం దొరకదు అనుకుని ఏదో మరి అబద్ధం ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నీకు ఆస్తి లేదని రంది పడతాను కదా పొల పాపం ఇష్టం పొడుతా అంటాను కదా ఎందుకు తీరాదు ఆయనకేం లేదయ్యా అక్కడ ఊర్లో పని చేసుకొని బతకాలని పోరి, పోరి భూమి జాగ్రత్త సంసారం చెప్తాది మొగంతోటి కాదు నేను పాల కేంద్రంలో పని చూసుకున్నా నేను నువ్వు అంటే బాగా మంచి అటుకుని ఇచ్చుకోపోతే నాకు పాల కేంద్రంలో పని చేసుకున్నా నేను లేకపోతే ఏంది? ఓ బాగా మనం ఒకట్లా బెదిరించి బెదిరితే పోరి రానిస్తలేదు ఇప్పుడు భూమి లేకపోతే జాగ లేకపోతే ఇద్దరు కాళ్ళెక్కలు కట్టుకునేది వాళ్ళు చేసుకోబతుతారు ఎందుకు పడతాను ఏ పని చేయడు సార్ వాడు ఆ ఊరు మీద తిరుగుతాడు ఇక మార్చుకోవాలి నీ బిడ్డ బిడ్డ తెలియదు పోరు చూసిందంటే ఈ 2 ఏళ్ళ సేపు తెలివి లేదనుకుని నిన్న తెలివి లేదనుకుని ఇలా తెలిసిపోయింది తెలివి ఉన్నది ఏ కావటం ఎందుకు పోరి నడుగు నేను ఓ అమ్మాయి పోదాం పారా ఎందుకే ఆగో. ఓ అమ్మా ఎందుకు పెడతారు ఆగురే మా పొల్ల కూడా ఇష్టమే మా పొల్ల దాన్ని జరగొట్టింది వీడియోలో పెట్టుకుంటే మేము ఇది వరకు ఆ పెళ్ళైన కాడికెళ్తే ఇప్పటికి మనమన్న మనవరాలు ఎత్తుకొని కూర్చుంది బంగారం వాళ్ళు ఏం లేదు మాట్లాడు వాళ్ళు ఏమనుకోరు వాళ్ళు భూమిజా లేకపోతే లేకపోతే గుర్తంతా ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళు కొడుతుంది అట్లా అంటారా మాట్లాడి నేను కొడతా ఏం లేదు ఎట్లా తిని బతుకుతారు పని చేయడు నువ్వు అనేది రైటే ఎట్లా చేస్తాడు పోర్లి రైటే వాళ్ళ పొలం పాపం అన్న. వాళ్ళు ఇద్దరు బామ్మారి దగ్గర రానిస్తారు అవురా బామ్మారి నీకు అర్థమైతే లేదారా ఒంటరి గుంటే ఎట్టను ఎందుకు అట్లా చేస్తావు రాయే ఏ రాయే నువ్వు రా ఏ సత్తుదావని ఎల్లకాలం అది ఉంటుందా నేను ఉంటానా సత్తురా జమాత్ మనం పోదాం ఇద్దరు పోరాగాలి అంటే మీ అవ్వనే ఆగు పిల్లగా కొంచెం ఆగు పెద్ద మనుషుల ముంగట మాట్లాడి రాదు నిజంగానే పని చేస్తున్నావు పాలకేంద్ర కూడా నిజానే చెప్తానా మన శంకరాయ లేదా బస్ స్టాండ్ అక్కడనే చెప్తాను నేను ఇగో పిల్లగా నేను చెప్పేది ఆనాడు కూడా పాప ఇదంతా నాదే అని చెప్పేసి వాళ్ళని మోసం చేసాం ఇవాళ రేపు తెలియదు అనుకున్నావు ఏదైనా తప్పు చేస్తాను నిజానే ఎన్ని రోజులు చెప్తాను మోసం చేస్తాం మనం చెప్పు
పోయిపోయి అది ఉండే రేపు వెళ్ళగొట్టేది అనుకున్నావా ఎల్లకాలం నీతో సంసారం చేసేది జీవితాంతం ఉండేది జీవితాంతం ఆదుకుంటుంది తెలుసా దానికి ఇట్లా మోసం చేసాడని ఇప్పుడైతే మోసం లేదు కదా మోసం లేదు నిజంగా మోసం లేదు నాకు నెలకు 6,000 వస్తాయి 6,000 వస్తాయి అయిపోయింది ఇప్పుడు నువ్వు 4,000 మంది సంపాదించు నెల 10,000 చాలు అది వీడియో చేస్తుంది చేస్తా నేను ఎందుకు ఎవరో చెప్పినట్టు కదా కలవతా అప్పుడు ఏదో పాపం పెళ్లి కాకపోతే ఏదో ఓ నెల రోజులు చూస్తా మంచిగా ఉంటేనే మంచిగా బతుకుతానేమో తోలుతా ఇప్పుడు మంచిగా ఉండేది చెడ్డ ఉండేది నీకేం తెలుసు అభిలా ఆగరా ఇంకోటి చేడు అరే నీ పిచ్చాత వాళ్ళు మంచిగా ఉండే చెడ్డ ఉండే నీకు ఏ వరకు పొలకెరక మంచిగా ఉంటాడా లేదా సాత్తాడా తోలుతా మంచిగా ఉంటే ఏం కాదు మళ్ళీ మంచుకులకు మళ్ళీ గిదేశాలతో మళ్ళీ పట్టుకొస్తా అవ్వ అని మంచి లేడన్నాడు నిజంగా మాకు ఫిర్యాదు అయితే మేము పిలిపిస్తాం పాప వరపూజ పూల పనులు అయినప్పటి నుంచి మొదలుపెట్టింది మీకేం వస్తున్నది మీకేం మరి మీరు చెప్పలేదా? ఆస్తి పాస్తులేనా మీరు చెప్పలేదా మీరు చెప్పారు మరి రొడ్డం కండు అంత బాగా అని ఆస్తి ఏం చెప్పినాం కాదంటలేం కదా అదే నేను చెప్పాను అప్పుడు అడిగింది అరే ఆ వరపు నాడు అడిగింది అయినప్పుడు ఏం లేదా అని చెప్తే చెప్పాలి నమ్ముదు కదా మళ్ళీ ఇదంతా నాదని మళ్ళీ ఎందుకు చెప్పిరావా చెప్పినాం అప్పుడు బిడ్డ అయింది ఏదో అయిపోయింది నా ఇప్పుడైనా కొంచెం నిజం చెప్పు వాళ్ళకి నమ్మకం కలగాలి కదా ఆడపిల్లలకు సవాల అనుమానాలు ఉంటాయి మీ ఇంట్లో బిడ్డ ఉన్నా మీ చెల్లి ఉన్నా కూడా గట్లా అనిపిస్తుంది నా పాపం మంచిగా చూసుకోవాలని లేకపోతే ఎట్లా అనిపిస్తే వాళ్ళకైనా కానీ కొంచెం నమ్మకం కలిగి అప్పుడు ఏదో అబద్ధం అంటే అయిపోయింది నిజంగానే నువ్వు బాలకృష్ణ పని చేస్తాను నిజానే చెప్తానే చేపట్టిస్తాను నేను 6,000 ఇస్తారు పక్క 6,000 ఏమైనా అనుమానం ఉంటే పొద్దుగాల 4కి ఆడ బస్ స్టాండ్ కాడ శంకరయ్య పాలకేంద్ర కాడ ఉంటా సాయంత్రం ఒకసారి ఉంటా సరే సరే పంపించాను నా పిల్లం కూడా వీడియోలు చేసుకుంటా బతుకుతుంది చాలదా సరే ఈ బీడు చేతిలో చేతి నువ్వు వచ్చిన మెల్ల నేర్పించి ఉపాయం చేయి తెల్లారిపోయి నువ్వు చేయవానే చేస్తా నేను కైకిలు కూడా పోతా రోజు 200 వస్తాయి ఏందన్నా చెరువు కట్టం చేసుకొని బతుకుతారు ముందుగా మరి నాకు ఏం లేదంటే నేను ఇస్తున్నా ఇవ్వకపోతున్నా తప్పే తప్పైంది అంటాడు కదా అయిపోయింది ఉంటాడుగా పిల్లలు ఇంకేం కావాలి ఇగో అన్నిటికీ తప్పట్లేదు అయిపోయింది ఇగో అమ్మ నేను చెప్పేది నువ్వు నిజంగా 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఉంటే చూసి ఇస్తున్నావు కదా తర్వాత అమ్ముకున్న ఎంతమంది లేరు అమ్ముకొని ఏమన్నా మొత్తమే లేదంటే నేను ఉంచుకుంటున్నా నేను కూర అనుకున్నా బువ్వ అనుకుంటున్నా దాన్ని లేని వాళ్ళు కొనుక్కుంటారు ఉన్నోడు అమ్ముకుంటాడు నువ్వు ఉన్నదని చూసి అయ్యో సంబరపడకు లేదంటే రందిపడకు నువ్వు వాళ్ళే కొనుక్కుంటారు 4 లెక్కలు ఒకటైతే అయిపోయింది అంతే ఎప్పటి మీరే చేస్తారు కదా పిచ్చి పిచ్చి అంతా అవురా బామ్మారి బ్యాగ్ పట్టుకొని ఫుల్ బాటిల్ తీసుకుంటా మీ అమ్మ ఎందుకు అదంటది నువ్వు పోతానక సత్తా అంటే నువ్వు పెట్టుకుంటా మరి ఆగు మెప్పించుకొని పోవాలి నువ్వు ఓ మీరు ఎత్తాళ్ళు ఆనంగా అచ్చుతటి ఈనంగా సోకులో పడుతుంది మరి ఇంట్లోకి రా అని అనేది ఆయన ఇంట్లోకి రాడు కథ మరి అవ్వని తీసుకొస్తాను అయ్యని తీసుకొస్తాను మరి ఇంట్లో రానప్పుడు మన నువ్వు విలువ అవ్వ మరి పోరాడు బయట బయట తిరుగుతాను అల్లుడా లోపలికి ఎందుకు రమ్మట రీతి లేదు రీతి మీకున్నదా నీ కొడుకు నీకుందా అయ్యో అయింది అయిపోయిందమ్మ నువ్వు బయట చక్క లోపలికి పోతే అయిపోయింది అరే నువ్వెందుకు పోతున్నావురా వాళ్ళ ఇంటి చుట్టూ పోవద్దానవ్వా యాదకి వచ్చింది పోతాన్నా లగ్గమే చేతిరి మరి పో వాళ్ళ ఇంటికనే ఉండిపోయావు చూసినవానే ఎందుకు పోయినవరా అంటే అంత అలా అందుకే విలువలేని కాడికి ఎందుకు పోవాలి మరి అవునమ్మా నేను ఏమంటాను విలువలేదు కాబట్టి నువ్వు పోతున్నా నువ్వు నేను కావాలనుకోడు తప్ప మరి నేను ఇంటికాడ ఉంటే తప్పు పోక వయసులో కూడా తుంకలే అని మనం తుంకుతాడు కానీ అబ్బా చూసిన అన్ని ఎవడు పోమన్నా పిల్లల దగ్గరికి పోతాడు అదే పోతే ఊకుంటాడే నీ వైఫ్ వచ్చిండు మరి ఎందుకు అని చెప్పి నువ్వు ఎందుకు ఇదని బట్టే నువ్వు ఒకరా నటన పట్టే పొలగాలు ఏం చేస్తారు చూసుకోపోతే ఇంట్లోకి వచ్చినాక నేను ఏమన్నా అంటున్నా అంతే. గోడల పాటు చూసుడు రక్కల పాటు చూసుడు అగో ఏ వెరక నువ్వు నలుగురితో నాకు ఇట్లా మాట్లాడబట్టి నలుగురు ఇంటికి వచ్చినాక ఏమంటావు రేపు అవద్దు అన్న గ్యారెంటీ ఏంది ఏనాడన్నా ప్రేమ మాట్లాడితే నేను పోతున్నాను ఇగో ఇప్పుడు చెప్పిండు ఒప్పుకున్నాడు ఇక ప్రేమగా మాట్లాడేదనే మీ పిల్లలకైతే ప్రేమలనే కదా నువ్వు ఇంట్లోకి వచ్చినాక మేము మాట్లాడవయ్యా మాట్లాడతారు కానీ ఆయనకు భయం ఉన్నది కావచ్చు ఏమన్నా కానీ మీరు కూడా పిలుచుకోవాలి కదా మీ ఇంటికి వచ్చినప్పుడు మేము పిలవలే. నేను చెప్పేది నువ్వు అబ్బాయి చెప్పకుండా వచ్చిండు అబ్బాయి తెస్తే ఆయనతో మన ఇబ్బంది అయితే అనుకుని చెప్పలే నువ్వు చూస్తే ఇబ్బంది అయితే నీ బిడ్డ మరి అవదలకుండా వచ్చిండు మరి నేను మా అవదలకుండా వచ్చిన అత్త మరి నీ బిడ్డను తీసుకోపోతానన్న మరి నేను ఆడినప్పుడు అవ్వని తీసుకొని రాడా ఆ గదే తప్పైంది ఇప్పుడు వచ్చారు రాలేకపోయారు మరి ఆయన కూడా వస్తుంది అయితే అయ్యో గిట్లే పుసపుస మాటలు అంటూ ఆయనతో బదనం పుచ్చుకున్నోళ్ళు పూలాట నువ్వు మెల్లగా మాట్లాడమ్మా ఎందుకు అనవసరంగా ఆమె ఎట్లా కోపానికి వస్తావు నేను దాని కూర అనుకున్నా కాదు నువ్వు ఎందుకు కోపానికి వస్తాను మరి అంత ఒప్పుకున్నాను సపడక తోలకి ఎందుకమ్మా నీకు లొల్లి పని చేయడం పాడు ఏడాది ఊకున్నా ఇక అదే ఎప్పుడు చేస్తాడు సరే ఇప్పుడు మీరు అన్నమే పెట్టురు మా అన్న పెట్టురు ఉన్న బిడ్డను తీసి మీ చేతిలో పెడతారు ఇక మీరు ఏమన్నా చేయదు ఇగో ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది అటు ఇటు అయిపోయింది జర మా మాట నిలుపుకో నువ్వు విన్నావా మంచిగా ఉంటా చక్కగా ఉంటాయి నువ్వు పని చేసుకుంటా నువ్వు పని చేసుకో 6,000 ఇంకొంచెం ఎక్కువ నౌకరు చూసుకో ఈ పొల్ల కూడా అటు ఇటు చేసి 4,000 5,000 మా వీడియోలు చెప్పి వేసుకుంటే నేను కదా నువ్వు ఆ గుద్దాలు పోయి ఆకు ఎక్కడ పోయి ఆకు తెచ్చి ఆ గుద్దాలు చేసి పోకరాని పెట్టి నువ్వు పని వేసరికి స్టార్ట్ చేస్తున్నావు విన్నావా మంచిగా చదువుకో మంచిది అనుకో
రా అవ్వ, పో. ఇగో ఎట్లా బిడ్డను తోలుతున్నావు కదా వాళ్ళ ఇంటి దాకా తీసుకుపోయి కొంచెం వాళ్ళకి అన్న తీసుకుపోతే ఎట్లుంటుంది? తీసుకోవాలమ్మా ఇట్లా నడికి తీసుకుపోతుంది వాళ్ళు కూడా పిలిచి చెప్తా కానీ ఇంటికి తీసుకుపోయి అదే పిల్ల ఇంత కళ్ళు చెప్పు ఒక వంట తెచ్చి అంత చికెన్ గిట్ట అంటే ఇక్కడ తినిపించి సాగదోలుర్రి విన్నావా మంచిగా చూసుకుంటాడు ఇక వాళ్ళు ఇంటికి వచ్చినాక మళ్ళీ మొదలు పెట్టారు లొల్లిలోకం పిల్లగా నువ్వు అంటారు నేను ఇట్లా అట్లా ఇంత పంచాయతీ పిలిచిన అదే నువ్వు అంటారు నువ్వు ఏమనకు తినబెట్టి తోలు ఓవా అదే పిల్లగా మీరు అట్లా ఓడు కాదు మీరు వాళ్ళ ఇంటికి పోయి ఇక్కడ తిరిగి తీసుకోరు పిల్లను అంతే అంతే ఇంటికి పోయి తీసుకోపోరి. అర్థమైందా వస్తారట జర మీరు మంచిగా అరుచుకోరు నోరు జరగదు మళ్ళీ పిల్ల వచ్చి మంచిగా లేదు అనదాకా మీరు సపోర్ట్ కాదు వస్తారు పాపం వాళ్ళు కూడా వస్తారు ఇంటికి పోయి ఇంటి దాకా పోయి అంత తినిపోరి తినిపోరు పోయి ఇంత పొలి వస్తారట పోరి.